13వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. ఇదిగో నేడును రేపును దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచు నుండి 3వ దినమున పూర్ణ శుద్ధి పొందిదెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా రక్షక, నీకు వందనములు. నీవు జీవించిన కాలములోనే ప్రభా, నిన్ను అనేకమైన కోట్లను ప్రభా త్రిపుచ్చు ఉన్నప్పుడు, దేవానాటి కాలములో కూడా హేరోదు అనేటువంటి చక్రవర్తి విషయంలో మీరు ఆ యొక్క హేరోదును నక్కాన్ని పోల్చుతూ ఈ దినము రేపు 3వ దినాన్ని పూర్ణ శుద్ధి పొందుదునని సెలవిచ్చినట్లుగా మీరు శుక్రవారపు దినమందు ప్రభా ఆత్మను తండ్రికి అప్పగించుకొని శనివారము నాడు ప్రభా తండ్రి సమాధిలో ఉండి ప్రభా నీవు అనేక కార్యములు జరిగించి తెల్లవారుచుండగా ఆదివారపు దినమందు మీరు పునరుద్ధాన శక్తితో లేచి అనేకులకు అగపడినట్లుగా నీ లేఖనముల ద్వారా మేము గ్రహిస్తూ ఉన్నవారమై ఉన్నాం. ఇందును బట్టి ప్రభా మీరు ఈ దినమందు మాకు నీ లేఖనాల్లో ఉన్నటువంటి సంగతులను సత్యములను మాకు బయలుపరచుమని మా గనుడను ప్రియ రక్షకుడు నేను యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పునరుద్ధానం యొక్క శక్తియు బలమును ప్రభు మనకు దయచేయునుగాక, ఆమేన్. బలమగు మరణ బంధకం బట్టకపోయెను, వెలుతురు లేని సమాధి గుమ్మములు నిన్నాపకపోయెను, గెలువవాయెను కావలియు ముద్రయు, విజయం 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 రాండు విశ్వాసులారా రండు విజయము సూచించు, చుండెడు సంతోషములు గల్గి మెండుగనే తుడి రాగముల్ నిండవు హర్షము మనకు నియమించే దేవుడు. విజయం 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 విజయం. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియమైనటువంటి బిడ్డలమైన మనలను ప్రేమించి ప్రభు యొక్క మహామహిమ చేత నేటి కాలంలో క్రైస్తవ సంఘానికి పునరుద్ధానం అనే ఒక పండుగ భక్తి భావాలతోనే ఆచరించాలనే ఉద్దేశంతో దేవుడి యొక్క ప్రపంచానికి గొప్ప ఘనమైన పండుగ మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఈ పునరుద్ధాన పండుగ అనేటువంటి ఇది సర్వ మానవాళికి కూడా ఒక గొప్ప పర్వదినము గనుక యేసు మృతుడై తిరిగి లేచినని లేక యేసు మృత్యువును జయించి ఉన్నారని మనము నమ్మిన ఎడల ఆయన సాతాను జయించిన వారై ఉన్నారు. రెండవదిగా సమాధిని జయించిన వారై ఉన్నారు. మూడవదిగా కావలి వారిని జయించిన వారై ఉన్నారు. నాలుగవదిగా ముద్ర
ఈలాగున అనేకమైన వాటిని ఆయన జయించి తిరిగి పునరుద్ధానుడై మానవ దేహముతో కాదు కానీ మహిమా దేహముతో తిరిగి అనేకులకు కనబడిన సందర్భాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. గనుక ఈ దినాన్ని ప్రభు మొట్టమొదట ఎవరికి కనిపించారు అనే సందర్భాలు మనము గమనించినట్లయితే, పునరుద్ధాన కాలములో ప్రభు 11 పర్యాయములు అగపడెను అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా ప్రియులారా 11 పర్యాయముల్లోనే కాక మనము 7 యొక్క ప్రత్యేకమైన సందేశాలు మనము గమనిద్దాం. లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు మరలా నేను 3వ దినాన్ని లేస్తాననే విషయాన్ని ఒక నాందిగా ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ప్రియులారా, లోకంలో ఎవరైనా చనిపోతే, శుక్రవారం చనిపోతే 3వ దినం ఏ దినము? సోమవారమా ఆదివారమా? చెప్పాలి మీరు. ఏ దినము? శుక్రవారం నాడు కాలం చేశారు అనుకుందాం. 3వ రోజు చేస్తారు లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మన సహోదరులు. వారు 3వ దినం అంటే ఏ దినాన్ని చేస్తారు? ఆదివారమే చేస్తారు. అంతేకాని 3వ దినము ఆ యొక్క గంటలు లెక్క వేసుకొని రోజుకి 48 గంటలు కదా అని గంటలు లెక్క వేసుకుంటూ అలాగ 3 దినాలు అయిన తర్వాత వారెవరూ కూడా ఆ 3వ దినాన్ని ఆచరించరు. గనుక మగ్దలేని మరియమ్మ కూడా 3వ దినం అనే విషయాన్ని గ్రహించి ఆదివారము తెల్లవారుజామున సమాధి యొద్దకు ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. అదే కాకుండా ఆనాటి కాలంలో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా సమాధిని కట్టుదిట్టం చేయడానికి గల కారణం కూడా వారికి తెలుసు. 3వ దినమున వారు లేస్తానన్నాడు అనే విషయాన్ని వారు కూడా గుర్తించుకున్నారు. కానీ ఈ విషయాన్ని శిష్యులైన వారే జ్ఞప్తికి తెచ్చుకోకపోవటం విచారం. గనుక ప్రభు అనేక మార్లు వారు వింటూ ఉండగా అనేక సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. గనుక ఈ విషయాన్ని గమనించకుండా అనేకులు లోకములో యేసు 3వ దినాన్ని లేవలేదు అనే విషయాన్ని చెబుతూ ఉంటారు. గనుక ఆదివారము కాదు, ఆదివారం అయినట్లయితే ఆయన బుధవారం నాడే చనిపోయాడు అంటారు కొందరు. గనుక ఇందుని బట్టి వారనే మాట ఏమిటంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతూ ఒక విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 12:40లో చూసి, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండునో అలాగు మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. ఈ యొక్క మాటను వారు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఇది ఒక అలంకార పదమే కానీ, అక్షరార్థమైన పదమే కానీ అలంకార పదం కాదు. బైబిల్ గ్రంథాన్ని మనము గమనించేది ఏమిటంటే 2 విధాలుగా మనము గమనించాలి. ఒకటి అక్షరార్థముగా చూడాలి, దాన్ని ఆత్మీయ అర్థాన్ని కూడా తీసుకోవాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా జీవించిన కాలములో మీరు ఈ దేవాలయమును పడగొట్టడి 3 దినాల్లో నేను లేపుతాననే మాట కూడా, అది కూడా ఆత్మ సంబంధమైనటువంటి మాట. ఆ ఆత్మ సంబంధమైన మాటను వారు అక్షరార్థంగా తీసుకొని యేసయ్య మీద ఒక నేరాన్ని వారు మోపునట్లుగా మనం చూస్తాం. గనుక అలాగే ప్రభు తన యొక్క జీవించిన కాలములో అనేక సందర్భాల్లో అనేకమైన విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇక్కడ హేరోదుతో మాట్లాడినప్పుడు నేడు లేక రేపు అని చెబుతూ 3వ దినాన్ని ఏం చేస్తారట, ఆయన పరిపూర్ణ సిద్ధి పొందిదును అని సెలవిచ్చారు. గనుక ఆయన 3వ దినాన్ని లేచిన వారు ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు
సాయంకాలం అయిన తర్వాత మరలా ఉదయకాలానికి ఒక్క దినమాయను అనే మాటను మనం చూస్తాం అక్కడ. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక్క దినమాయను అంటే సాయంకాలము అస్తమించిన తర్వాత ఉదయకాలానికి ఒక దినమైంది. అలాగే ఉదయకాలం నుండి మరలా సాయంకాలానికి ఒక దినమైంది. ఆ తర్వాత మళ్ళీ అస్తమయం నుండి మరలా ఉదయానికి ఒక దినమైంది. ఈలాగున మనము లేఖన భాగాల్లో గమనిస్తే ప్రభువు 3వ దినాన్ని లేచాడు అనడానికి మనకు చక్కని వాస్తవాలు బయలుపడుతూ ఉన్నాయి. అంటే శుక్రవారం రాత్రి అస్తమించింది, శనివారం ఉదయానికి ఒక దినమైంది, శనివారం ఉదయం నుండి మరలా సాయంకాలానికి ఒక దినమైంది, మరలా ఆ రాత్రి నుండి ఆదివారం తెల్లవారుజామునకు 3వ దినం వచ్చింది. అలాగే శుక్రవారం నాడు ఎవరైనా చనిపోతే ఆదివారం నాడే 3వ దినాన్ని ఆచరిస్తూ ఉంటారు. గనుక ఈ విధముగా ప్రభువు 3వ దినాన్ని ఆయన లేచారు అని నగ్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. లోకంలో ఉన్నవారు అనేక రీతులుగా కొన్ని అక్షరార్థమైనటువంటి మాటలు తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయంగా ఈ లోకానికి వచ్చినటువంటి తన యొక్క పరిచర్యను కూడా నిందిస్తూ మాట్లాడుచున్నటువంటి వారు వింటూ ఉన్నారు. గనుక ఇక్కడ మనం చూస్తే 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెద్దును అనే మాట ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుచున్నట్టు వారు ఉన్నారు. అదే రీతిగా మనం చూస్తే నేను మీకంటే ముందుగా 3వ దినాన్ని నేను లేస్తాననేటువంటి విషయాన్ని కూడా మత్తయి సువార్త 26:32 వచనంలో కూడా మనం చూస్తాం. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదును అని చెప్పారు ఆయన. కనుక ఇలాగ బైబిల్ అంతా మనము ఒకసారి పరిశీలన చేస్తే ఆయన శుక్రవారపు దినమందు మరణము పొందినవారు, ఆదివారపు దినమందు తిరిగి లేచిన వారై ఉన్నారు. గనుక ఈరోజు మనము కూడా గమనించేది ఏమిటంటే లోకములో కాలము చేసిన వారు కూడా 3వ దినము ఆదివారమే చేస్తారు, లేక బుధవారం అయితే ఏ రోజు చేస్తారు, శుక్రవారం. అలాగున మనము గమనించి పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ఈ పునరుద్ధానము అనేది ఉన్నది అనేది మనం నమ్మాలి. వాస్తవానికి పునరుద్ధానం అనేది క్రైస్తవానికి ఒక మూలరాయి లాంటిది. గనుక ఈ మూలరాతి అనేటువంటిది పునరుద్ధానికి ఒక సూచనగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు పొందినది పునరుద్ధానమే కానీ పునర్జన్మ కాదు. రెండవదిగా పునర్జీవనము కూడా కాదు. ప్రియులారా, పునరుద్ధానము అనేది తిరిగి లేచుట అని అర్థము. అదే పునర్జన్మ అనగా చనిపోయిన తర్వాత మరొక వ్యక్తిగా, ఉదాహరణకి వారు పుట్టిన కాలములో పేదవారుగా పుడితే మరొకసారి అట వారు ధనికులుగా పుడతారు అనేటువంటిది కొంతమంది చెప్పుతున్నటువంటి యొక్క మాటలు. అలాగే పునర్జన్మను కూడా మన దేశంలో అనేకులు నమ్ముతూ ఉంటారు. గనక పునర్జన్మ వేరు, పునరుద్ధానం వేరు. పునరుజ్జీవనం అనగా ప్రభువు జీవించిన కాలంలో 3 బ్రతికించారు. 4 దినాలు లాజరు సమాధిలో ఉన్నటువంటి లాజరును బయటికి పిలిచారు. యాయీరు యొక్క కుమార్తెను, ఈలాగున మరొక కుమారుని కూడా ఆయన బ్రతికించారు. గనుక వీరందరూ తిరిగి మరలా చనిపోయారు. అంటే వారు పునరుజ్జీవనం పొందారు కానీ పునరుద్ధానం కాదది. అలాగని అనేకులు ఈ లోకంలో ఉన్నవారు పునరుజ్జీవనం పొందొచ్చు. శుక్రవారం నాడు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. తెలంగాణ ప్రాంతంలో ఒక కుమారుడు ఉరిపెట్టుకొని చనిపోయే ముందట ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడట. నేను పలానా సమయంలో నేను చనిపోతున్నాను, నా విషయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు, ఎటువంటి ఇంక్వైరీలు చేయొద్దు,
నేనే మానసికంగా ఉన్న సమస్యలు బట్టి చనిపోతున్నానని చెప్పి అతను ఫోన్ పెట్టేశాడట. వెంటనే పోలీసు వారు మంచి ఆలోచన చేత వారు ఏం చేశారట, గబగబా ఆ ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది, ఏ ప్రాంతం నుండి వచ్చింది అనేది ఎంక్వైరీ చేసి ఇద్దరు పోలీసులు త్వరగా వారింటికి ఎక్కడైతే ఆ అబ్బాయి ఫోన్ చేశాడో అక్కడికి వచ్చారట. వాడికి ఊరి పెట్టుకునే సమయంలో గబగబా వచ్చి తలుపులు బాది లోపలికి వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని బ్రతికించారు. ఇక ఆ తాడు నుంచి కిందకి దింపేటప్పటికి ఇంక చివరికి గడిలో ఉన్నాడట. అంటే నరకానికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చినట్టుగా ఉన్నాడట. అంటే యమునికి సలహా అంటే సలాం కొట్టి వచ్చాడు అన్నట్టుగా మరలా తిరిగి వచ్చేసాడట. ప్రియులారా, అలాంటి సందర్భాల్లో కొందరు పునర్జీవనం పొందుతారు. ఆ వ్యక్తిని ఏమంటాం మనం, చనిపోయి మరలా తిరిగి నేను బ్రతికాను అంటాడు. అంటే కారణం ఏంటి? అతడు చావు యొక్క అంచుల దాకా వెళ్ళాడు కానీ మరలా బ్రతికి వచ్చాడు. అదే విధంగా మనము హాస్పిటల్లో ఉన్న రోగుల విషయంలో కూడా అంటూ ఉంటాం. అలాగే మన కరోనా కాలంలో ఎంతోమంది చనిపోతారనుకున్న సందర్భాల్లో బ్రతికిన వారు ఉన్నారు. అలాగే బ్రతుకుతారనుకున్న వారు చనిపోయిన వారు కూడా ఉన్నారు. కనుక ఇలాంటి సందర్భాల్లో మనం గమనించినప్పుడు ప్రియులారా, అవి ఏంటంటే పునరుజ్జీవనము, అంటే చావు వరకు వెళ్ళి తిరిగి మళ్ళా బ్రతికాడు. కానీ ప్రభు అలా కాదు, పూర్తిగా ఆయనను ఎలాగైతే చంపాలో అలా చంపుకుంటూ వెళ్ళారు. ఆయన చావును అంచుల దాకా తీసుకెళ్ళడం కాదు, ఆయన కొట్టిన దెబ్బలు, ఆయన గాయపరిచిన పరిస్థితులు, ఆయనను సిలువ మీద వేసిన మేకుల ద్వారా ఎవరైనా మూర్చపోతారా, చనిపోతారా చెప్పండి? గనుక తన యొక్క శిరస్సుకు వేసిన ముండ్ల కిరీటము, ఇవన్నిటి ద్వారా ఆయన పూర్తిగా మరణము పొందినట్లుగా 7వ మాటలో చూస్తాం. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అంటాడు ఆయన. గనుక ఆయన ఆత్మను అప్పగించుకున్నటువంటి ఆయన నేటి కాలంలో మనం కూడా మూర్చపోయాడు లేక తనకు తానుగానే బ్రతికాడు అనడానికి ఎటువంటి స్వచ్ఛమైన లేక ఆధారాలు ఏమీ లేవు. గనుక మనకున్న ఆధారము ఒక ప్రమాణము బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథము మనుషులు రచించినది కాదు, కానీ దేవుడే తన పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన వారు ఉన్నారని పేతురు మహాగ్రంథకర్త అయినటువంటి పేతురు మహాశయుడు కూడా చక్కని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము మనుషుల చేత రాయబడలేదు అనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగములో మనం చూస్తే పేతురు గ్రంథములో ఆ యొక్క లేఖన భాగాలు గూర్చి అని చెబుతూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, యాలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఎచ్చనబట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. గనుక ఇది మనుషుల యొక్క ఇచ్చను, అంటే ఇచ్చనంటే కోరికను బట్టి, మనుషుల యొక్క ఆలోచన బట్టి కానీ, మనుషుల యొక్క కోరికను బట్టి కానీ ఈ యొక్క ప్రవచనాలు అనేవి రాయబడలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన, అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి ఈ ముగ్గురు కలిసి ఈ గ్రంథాన్ని చక్కగా రచించిన వారై ఉన్నారు. గనుక వీరు ముగ్గురు లేకుండా ఒక వ్యక్తితో వారు మాట్లాడి రచించిన ఎడల ఈ గ్రంథము ఒకే ఒక దేవుని చూపించలేదు. 66 గ్రంథాలు, అనేకమైన భక్తులు లేక ప్రవక్తలు అందరూ రచించిన వారు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఒకే దేవుని చూపించుకుంటూ వచ్చారు. ఇది యొక్క బైబిల్కున్న ప్రత్యేకత. గనుక అనేకమైన దేవుళ్ళను, అనేకమైనటువంటి యొక్క మహిమలను కూడా చూపించలేదు, కానీ పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుని పని, క్రొత్త నిబంధన కాలంలో 4 సువార్తలో క్రీస్తు ప్రభువారి యొక్క పని, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని మనం చూస్తూనే ఉన్నాం.
గనుక ఈ రీతిగా మనము గమనించినట్లయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము మనుషుల యొక్క ఇచ్చను బట్టి మాత్రం రాయబడలేదు. గనుక ఈ విధముగా పరిశుద్ధాత్మ రచించిన మాటల్లో మనం చూస్తే లూకాసు వార్తలో మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత 24వ అధ్యాయములో ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు వ్యక్తులు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. వారిద్దరితో పాటు ప్రభువు కూడా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. చూడండి, ఈ ప్రయాణంలో మనం గమనించినట్లయితే యేసు వారితో నడుచుచు 13వ వచనం చూద్దాం. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు ఈ సంగతులన్నిటినీ యొక్క ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చాలు ప్రియులారా, ఎమ్మాయి గ్రామస్తులైన వారట ఉదయకాలములో ప్రభువు లేచాడు అనగానే ఆ కాలములో ఉన్న యెరూషలేము పట్టణమంతా గలిబిలిగా ఉందట. అవునా అని కొందరు, కాదు అని కొందరు, రకరకాలుగా వారు చర్చించుకుంటూ ఉన్నారు. ఈ సందర్భాల్లో ప్రభు అనేటువంటి ప్రభు అసలు ఎవరు ఏమనుకుంటున్నారు, ఏ మనుషులు ఏమైతే మాట్లాడుకుంటున్నారో అనేటువంటి విషయాన్ని ఆయన గమనిస్తూ ఈ అమ్మాయిని ప్రాంతానికి వెళుతున్నటువంటి ఇద్దరు యవనస్తులు అనేవారు. అందులో ఒక ఆయన పేరు రాశారు, క్లియోపా. వీరిరువురు కలిసి నడుచుకుంటూ వెళ్తుంటేనట వారి మధ్యలోకి వెళ్ళాడట ఆయన. చూడండి, వారితో కూడా నడిచాను. ప్రియులారా, ఈనాటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనతో నడిచేవారై ఉన్నారు. గనుక పాత నిబంధన కాలం మొదలుకొని మనం చూస్తే దేవునితో నడిచిన భక్తులు ఎందరో ఉన్నారు. హానోకు దేవునితోనూ నడిచినని వాక్యం చూస్తున్నాం. అలాగే నోవాహు అనే భక్తుడు కూడా దేవునితోనే నడిచాడు. మరి పునరుద్ధాన కాలంలో ఉన్నటువంటి యొక్క ఇరువురు శిష్యులైన వారితో కూడా యేసయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. మరి యొక్క అంత్య దిన కాలంలో ఉన్న మనతో యేసు నడుస్తాడా, లేక నడిచిన కాలాలు మనం ఏమైనా గుర్తుపెట్టుకున్నామా? ఆయన ఆ కాలంలో నడిచాడు కానీ ఈ కాలంలో నడవడు అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే, నీవు అంతరంగముగాను ఆత్మీయముగాను ఆలోచించినట్లయితే యేసయ్య నీతో కూడా నేటి కాలంలో నడిచేవారే ఉన్నారు. గనుక వారితో నడిచిన దేవుడు మీతో కూడా నడుస్తాడు. గనుక మనతో నడుస్తున్నాడనేటువంటి ఆలోచన ఒకటి మనకు ఉండాలి. రెండోదిగా, నడుస్తున్న దేవుడు నాతో ఉన్నాడనేటువంటి భయం ఉండాలి. గనుక భయం అనేది లేకపోతే దేవుడు మనతో నడుస్తున్నాడనేటువంటి యొక్క భక్తి మనకు అబ్బదు. గనుకనే ప్రియులారా, 115వ కీర్తనలో చూస్తే ఆ కాలంలో ఉన్నట పిన్నలేమి పెద్దలేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై ఉన్నారు. ఈరోజు పిన్నలైన వారంటే చిన్నపిల్లలు, రెండవదిగా పెద్దలైన వారంటే వివాహాలు జరిగి సంసారక జీవితం జీవిస్తున్నవారు. మరి ఈనాటి కాలంలో వీరు ఎవరి యందు భయం కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. గనుక భయము అనేది లేకపోతే భక్తి అనేది అబ్బటం అనేది సాధ్యం కాదు. మనిషికైనా భయపడాలి, లేక దేవునికైనా భయపడాలి. ఉదాహరణకి పిల్లలైన వారు తల్లిదండ్రులకు భయపడకపోతే వారు విచ్చలవిడిగా తిరుగుతారు. వారికి తల్లి భయము కానీ తండ్రి భయము కానీ లేకపోతే వారు ఏం చేస్తారు చెప్పండి? ఎలాగో వారికి నచ్చినట్టుగా జీవిస్తారు. అలా జీవించిన కాలంలో వారు పొరపాట్లు చేస్తూ పాపములో పడిపోతుంటారు. గనక దేవుని భయము ఉండాలంటే ముందు చెప్పండి, తల్లిదండ్రుల భయం కూడా ఉండాలి. తల్లిదండ్రుల భయం లేకపోతే దేవుని భయం అనేది అసలు అబ్బదు. గనుక అందుచేత వీరట ప్రియులారా, ఈ యొక్క ఎమ్మాయి గ్రామస్తులైన వారు ఇరువురు కూడా దేవుని విషయంలో చక్కగా వారు సంభాషించుకుంటూ ఉన్నారు.
ఏమని సంభాషిస్తున్నారో మనం ఇక్కడ చూద్దాం. ప్రియులారా, వారితో నడుస్తూ ఉన్నప్పుడు అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారు కన్నులు మూయబడెను. ఈనాటి కాలంలో కూడా దేవుని చూచే కన్ను అనేది మనకు లేదు గనక దేవుని చూచే కన్ను ఎలా వస్తుంది? ముందు భయభక్తులు ఉన్నప్పుడే. భయం లేకపోతే, భక్తి అనేది లేనప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుని మనం కూడా చూడాలనే ఆలోచన మనకి ఉండదు. అందుకే ఆయన కనబడేవాడు, మాట్లాడే దేవుడై ఉన్నాడు గనుక పాత నిబంధన కాలంలో దేవుడు కనబడ్డాడు, క్రొత్త నిబంధన కాలంలో దేవుడు కనబడ్డాడు, వారితో కూడా మాట్లాడిన వారై ఉన్నారు. గనక దేవుడు మాట్లాడాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఎలా ఉండాలి? భక్తి ఉండాలి, భయం ఉండాలి. వీటితో పాటు మనకు పరిశుద్ధత అనేది కూడా మనము అలవర్చుకుంటాం. అందుకే మత్తయి సువార్తలో ధన్యత వాక్యాలు చెబుతూ ఏమని చెప్పారు చెప్పండి? ఆయన హృదయ శుద్ధి గలవారు వారు ఏం చేస్తారట? గనక ఏ ఉండాలి? హృదయ శుద్ధ, శరీర శుద్ధ? శరీరం బాగానే శుద్ధి చేసుకుంటాం. ఎలా శుద్ధి చేసుకోవాలో, ఏ సోపులు వాడాలో, లేక ఎలా మనం ఉండాలో, ఏ బట్టలు కట్టుకుంటే ఎదుటి వారికి మనము ఆకర్షణీయంగా కనబడతాము అనే విషయాలు మనకు తెలుసు. కానీ దేవుని యొక్క సాన్నిధ్యములో దేవునితో మాట్లాడాలి అనేటువంటి వారికి హృదయమట చాలా శుద్ధిగా ఉండాలట. గనక శుద్ధి లేకపోతే ఏం చేయలేము? దేవుని చూడలేము, దేవునితో మాట్లాడలేము. మరి హృదయ శుద్ధి ఎలా కలుగుతుంది? ప్రియులారా, పునరుద్ధాన కాలంలో మనం గమనిస్తే వీరు దేవుని చూచే కన్ను లేక మూయబడిందని చూస్తూ ఉన్నాం. అయితే వీరు కన్నులు మరలా ఎప్పుడు తెరవబడ్డాయంటే వారు నడుచుకుంటూ వెళ్తున్నారట. నడుచుకుంటూ వెళ్తూ కూడా వారు అంటున్నారట ప్రభుని. 18వ వచనం చూద్దాం. వారిలో క్లెయోపా అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినాల్లో అక్కడ జరిగిన సంగతులు నీవు అక్కడవే ఎరుగువా? చూడండి, ఎవరిని అడుగుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. గనుక నీవు అక్కడవే ఎరుగువా అని అడిగను. ఆయన ఏవి అని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. గనక ఏ సంగతులు? యేసుక్రీస్తు వారి సంగతి అంటే ఏమిటి? ఆయన శుక్రవారపు దినాన్ని సిలువ వేశారు, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టారు, ఆయన మరలా లేచాడు అంటున్నారు, కానీ కొందరు లేవలేదంటున్నారు అని వారు సంభాషించుకుంటూ వెళ్తున్నారట. అయితే యేసును గూర్చి వారు చెప్పే సాక్ష్యం చూడండి ఎలా ఉంది అక్కడ. ప్రియులారా, నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. ఈ యొక్క క్లెయోపా అనేటువంటి ఆయన మరొక శిష్యులకి ఏమర్థమైందంటే యేసు ప్రవక్త. గనుక ఆయన ఎలాంటి ప్రవక్త అంటే సృష్టిలో ఉన్నటువంటి మనుషులందరిని గూర్చి కూడా బహుగా తెలిసినవాడు. గనుక అలాంటి ప్రవక్తగా వారు గుర్తించారట. ఎందుకంటే ఆయన 3 సంవత్సరాలు 6 మాసాలు ఆయన బోధించిన బోధ ద్వారా అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేయడమే కాకుండా ఆ కాలములో ఆయన ఎవరో అనేది మర్మముగా అంటే రహస్యముగా ఆయన బయలుపరుచుకున్నాడు. ఆ మర్మముగా బయలుపరుచుకున్న విషయాన్ని కొందరు భక్తులు ఏం చేశారట? ఈయన నిజముగా దేవుడే అని గుర్తించారు. అలాగే సిలువలో ఉన్నప్పుడు కూడా శతాధిపతి అంటాడు, ఇది నిజముగా దేవుని కుమారుడే అంటాడు ఆయన. కనుక అందుచేత ఈ ప్రవక్త అని చెప్తుంటే ఆయన అంటాడు, మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించారు అని చెబుతూ, ఆ తర్వాత తెల్లవారుజామున స్త్రీలు వెళ్ళారట. తెల్లవారుగానే సమాధి వద్దకు ఏంటంటే దేహము కనపడలేదు. అందుకట వారు వచ్చి కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు ఏం చేశారు? ఆశ్చర్యాన్ని కలిగించారు. మేము అది నమ్మాలా వద్దా అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. యేసు లేచాడా లేవలేదా అన్నట్టుగా ఉంది మా పరిస్థితి అంటున్నాడు. అయితే మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధికి వెళ్ళి
ఆ స్త్రీలు చెప్పినట్లే కనుగొనిరు కానీ వారు కూడా ఏం చేయలేదు చెప్పండి, యేసును చూడలేదు వారు. గనుక మరి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు తప్పిపోయిన తరువాత ఈ 11 మంది శిష్యులైన వారిలో కూడా చెప్పండి, ఒకరికి సందేహం, ఒకరికి అపనమ్మిక, ఒకరికి దిగులు, ఒకరికి భీతి, ఒకరికి భయము, ఇలాంటి అన్ని బలహీనతలు ఉన్నాయట. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క దోణి మీద అమరం మీద పండుకున్నప్పుడు వారిలో ఉన్న బలహీనతలన్నీ కూడా మన ఆత్మీయ జనకులు దేవదాసయ్య గారు చక్కగా వివరించారు. వారిలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే నేటి కాలంలో కూడా మనలో కొందరికి భయము, దిగులు, లేక చికాకు, భీతి, ఇలా అన్నీ కూడా మనలో ఉంటాయి. ఈ అన్ని లక్షణాలు కూడా ఏవేవంటే సాతాను లక్షణాలు. గనక ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆ మనిషిని సాతానుతోనూ పోలిస్తాం. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువకు వెళ్ళే ముందు, నేను ఇదిగో మరి ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నాను, మీ అందరి కొరకు మరణాన్ని పొందడానికి వెళుచున్నాను, కనుక మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, సాతాను మిమ్మల్ని గోధుమలు జల్లినట్టు జల్లిస్తుందని చెప్పినప్పుడు 22వ అధ్యాయంలో మనం చూస్తే సీమోను పేతురు అంటాడు, అయ్యా ఏ విధంగా నిన్ను ఆటంకపరిచినా నేను మాత్రం ఆటంకము చేయను, అభ్యంతరపడను అంటాడు. అప్పుడు 37వ వచనం అంటాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలు జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాను కానీ చాలు. ప్రియులారా, ఇక్కడ పేతురు యేసయ్యను ఆ యొక్క సిలువ నీకు దూరం కావాలన్నట్టుగా మాట్లాడతాడు. చూడండి, ఆ మాటను మనం కొంచెం చూద్దాం, కొంచెం పైకుంటుంది. అది నీకు దూరమగుగాక అంటాడు. అన్నప్పుడు ఓ సాతానా నా వెనుకకు పొమ్ము అంటాడు. ఇప్పుడు ఈ మాట మనకు దైవజనులు కూడా ఈ యొక్క సాతాను ఎదురు పుస్తకాల్లో కూడా రాసుకుంటూ వచ్చారు. పేతురు 3 సంవత్సరాలు 6 మాసాలు యేసయ్యతో సంచరించిన సహోదరుడు. మరి సహోదరుణ్ణి ఎందుకు సాతాను అన్నాడు అంటే, ఆయనలో ఏమి దూరింది చెప్పండి, సాతాను ప్రవేశించాడు. ఒక సహోదరుని ప్రేమించిన వాడు ఏం చేయకూడదట, ఎవరిని కూడా ద్వేషించకూడదనే మాట కూడా ఉంది బైబిల్లో. మరి అలాంటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే పేతురుని సాతానా వెనుకకు పొమ్ము అన్నాడు. అంటే వానిలో ఏముందనే విషయాన్ని ప్రభు గ్రహించారంటే అతనిలో సాతాను ప్రవేశించింది. అలాగే ఈనాటి కాలంలో ఎందరో భక్తులు ఉన్నారు. భక్తులైన వారందరూ భక్తులుగానే ఉంటారు కానీ భక్తుల్లోకి సాతానుడు వెళ్ళడా? మరి యోధా కూడా భక్తుడే. ఆ యొక్క యోధా భక్తుడైనటువంటి యోధా ధనాకాంక్ష కలిగినప్పుడు ఆ రొట్టె ముక్క తీసుకున్నప్పుడు ఆయనలోకి ఎవరు వెళ్ళారు? సాతాను ప్రవేశించాడు. మీరు గురువారం నాడు చదువుకున్నారు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే యేసట మొట్టమొదట రొట్టె మొక్క ఇచ్చినప్పుడు అతనిలోనికి ఏం వెళ్ళిందట? సాతాను ప్రవేశించింది. కనుక ఈనాటి కాలంలో మనం గమనించాలి, భక్తులు చాలా సహోదరులైనంత మాత్రాన్ని సాతానుతో సహవాసం చేయకుండా ఉంటున్నారా? భక్తుడు భక్తుల్లా ఉండాలి. కానీ భక్తుడు ఏం చేస్తున్నాడు? ధనాకాంక్ష చేత, పదవీకాంక్ష చేత, లేక తన స్వార్థం చేత సాతానుకు వారి మనసు చోటిచ్చినప్పుడు వారు ఎలా సహోదరులుగా మనం ప్రేమిస్తాం చెప్పండి? గనుక అలాగున పేతురుని సాతాను అన్నాడు యేసయ్య. గనుక అలాగునే యోధాలో కూడా సాతాను ప్రవేశించాడు. గనుక ఈనాటి కాలంలో ఉన్న పెద్ద పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి భక్తులు కూడా సాతానుకు స్నేహితులైపోయారు. కనుక వారు క్రీస్తు ప్రభుని విడిచిపెట్టి చెప్పండి, వారు లోకంతో సహవాసం చేస్తూ ఉన్నారు. గనుక అలాంటి వారి పేర్లు మనం చెప్పక్కర్లేదు, కానీ అలాంటి వారందరూ కూడా సాతానుకు లోనవుతూ ఉన్నారు. మరి ఈ సమయంలో మనం గమనించేది ఏమిటంటే, ప్రియులారా, సహోదరుడు ఎలా ఉండాలంటే తను కూడా దేవుని ప్రేమించేవానిగా ఉంటే
దేవుణ్ణి ప్రేమించేటువంటి యొక్క భక్తునిగా ఉంటే, అతని హృదయం కూడా శుద్ధిగా ఉంటే ఆయనకి దేవుడు కనబడతాడు. చెప్పండి, భక్తులకు దేవుడు కనబడతాడు. గనుక ఎవరు భక్తులు అంటే శుద్ధిగా ఉన్న, హృదయం శుద్ధిగా ఉన్నవారే. అంతేగాని మనుషుల మీద తగాదాలు పెట్టుకొని, మనుషులను లేక అనేకమైన లోకములో ఈడ్చేటువంటి వారుగా, అంటే సమాజములో వారు చెడ్డవారిని బహిరంగపరచడానికి సిద్ధపడుచున్నటువంటి వారిని ఎలా సహోదరులుగా మనం ప్రేమిస్తాం? గనుక సహోదరుడు అన్నప్పుడు వారిలోని క్రీస్తు ప్రేమ ఉండాలి, వీరిలోనూ కూడా క్రీస్తు ప్రేమ ఉండాలి. ప్రియులారా, ఒక చిన్న విషయాన్ని మనం చెప్పి ముగించుకుందాం. ఒకసారి ఒక పల్లెటూరులో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. చాలాసార్లు చెప్పాను. ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా చాలా ప్రేమ గలవారు. అయితే కొంతకాలానికి వారి తండ్రి చనిపోయాడట. ఆ తండ్రి పిలిచి, నాన్న, తమ్ముడు చాలా చిన్నవాడు కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా ప్రేమించాలి. నీ ఒకవేళ పెళ్లి చేసుకుంటే నీ భార్య నీ యొక్క తమ్ముడిని సరిగ్గా చూడదేమో, కనుక అది నీ ఇష్టం. పెళ్లి చేసుకున్న తమ్ముడిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి తండ్రి మాట తీసుకున్నాడట. చనిపోతూ కొంతకాలానికి ఇద్దరు కూడా పెద్దవారు అయ్యారు, కానీ పెద్ద ఆయన పెళ్లి చేసుకోలేదట నాన్నగారు మాట మీద. చిన్నవాడిని జాగ్రత్తగా చదివిస్తూ ఒక మంచి ప్రయోజకుని చేయాలనుకున్నాడట. ప్రయోజకుని చేసిన తర్వాత తమ్ముడికి పెళ్లి చేశాడు, కానీ అన్నగారు పెళ్లి చేసుకోలేదు. ఈ తమ్ముడికి పెళ్లి చేసిన తర్వాత చక్కగా బిడ్డలు పుట్టారు. వీరికి ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఈ పొలము చెరుకు ఒక 5 ఎకరాలు అన్నమాట. పండిన పంటలో ఇద్దరు కూడా సమానం చేసుకోవాలి. అయితే ఈ పండిన పంట అంతా ఒక కళ్ళములో వేసి ఎన్ని బస్తాలు వచ్చేది అన్ని బస్తాలు తమ్ముడిది ఒక వాటా, తనది ఒక వాటా తీసుకునేవాడట. తర్వాత అన్నగారు అనేవాడట, అయ్యో నా తమ్ముడికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు కూడా సగం వాటా తీసుకుంటే ఏం బాగుంటుందని చెప్పేసి ఇందులో కొన్ని బస్తాలతో తీసుకెళ్ళి తమ్ముడు ఆ యొక్క కళ్ళంలో పోసేవాడట. తమ్ముడు కూడా, నా అన్నగారు ఒక్కడే ఒంటరివాడు, రేపన్న రోజున ఒకవేళ నేను చనిపోయినా నా కొడుకులు ఉన్నారు, నా భార్యను చూస్తారు, వీళ్ళ పెద్దనాన్న చూస్తారో చూడరో, ₹1 వెనకేసుకుంటే వారు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఈ తమ్ముడట మరొక 10 బస్తాలు తీసుకెళ్ళి అందులో పోసేవాడట. ఇలా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండగా ఒకసారి రాత్రి కాలంలో ఈయన ఆ కళ్ళములో ఇస్తున్న ధాన్యాన్ని తమ్ముడు చూశాడట. తమ్ముడు తీసుకొచ్చిన దాన్ని ఆయన చూశాడట. చూసి, ఇదేంటన్నయ్య అంటున్నాడట. అది కాదురా బాబు, నీవేమో భార్య పిల్లలతో ఉన్నావు, వాడిని పోషించాలంటే నేను ఇచ్చే సగం వాట నీకేం సరిపోద్దని చెప్పేసి నేనే నీకు కొంత వేస్తున్నానంటే, అదేటన్నయ్య నీ ఒంటరివాడు కదా, రేపన్న దినాన్ని ఒకవేళ అవసాన కాలం వచ్చిన నిన్ను ఎవరు చూస్తారు? నా కొడుకులు చూస్తారని గ్యారంటీ లేదు, కనుక నీవే నీ యొక్క ఆస్తిని సమకూర్చుకుంటే ఆ తర్వాత ఆస్తిని చూసైనా నా కొడుకులను చూస్తారు, నా భార్య కూడా నేను చూస్తుందనే ఉద్దేశంతో నీకే నేను ఎక్కువగా ఆ యొక్క ధాన్యంలో నా ధాన్యాన్ని కలుపుతున్నాను అన్నాడట. ఇద్దరు ఒకరినొకరు ప్రేమను చూసుకుంటే వారు చాలా సంతోషపడి తమ్ముడిని అన్నయ్యను కూడా ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషించారట. అలాగే పిల్లలు, లోకంలో సహోదరులు అనే వారిని మనం ప్రేమించాలంటే ఒక సైడ్ ప్రేమిస్తే సరిపోదు. లోకంలో అంటారు కదా, వన్ సైడ్ లవ్ అని. అంటే ఎవరు చేయాలి? ఆడవాళ్ళు ప్రేమిస్తే మగవాళ్ళు ప్రేమించాలి. మరి మగవాడే ప్రేమించి నువ్వు ప్రేమించిపోతే నీ ముఖం మీద యాసిడ్ పోస్తానంటే ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటిది కాదు కదా ప్రేమ అంటే. ప్రేమ అనేది ఇరువురు ప్రక్క కూడా ఉండాలి. అలా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ దేవుడిని మనం ఏం చేయట్లేదు, ప్రేమించటం లేదు. గనుక మనము దేవుణ్ణి ప్రేమించే ప్రేమను సంపాదించుకున్నప్పుడు, ఆ ప్రేమ చేత మనం యొక్క హృదయశుద్ధి కలిగి ఉన్నప్పుడు, ఎమ్మాయి గ్రామానికి వెళ్ళుచున్నటువంటి వారికి ఎలా కనపడ్డాడైనా చివరగా చూసుకుందాం. ఆ రాత్రి కాలంలోనట వారినిద్దరిని ప్రభువు చాలా వరకు వారిని చెప్పండి దూషించాడు. ముష్కరులారా, అవివేకులారా, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తల మాటలు విని నమ్మని మందమతులారా, మీరు క్రీస్తు ఇలాగూ శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని
లేఖనమన్నింటిలో తన్ను గూర్చిన ప్రవచనాల భావం వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళుటట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు, చూడండి యొక్క మాటను అండర్లైన్ చేసుకుని, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి వారికి విరిచి పంచిపెట్టగా ప్రియులార వారు కన్నులు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. ప్రియులార అందుచేత ఈరోజు మనము సంస్కారం తీసుకుంటున్నాం. సమాధి తెరిచినటువంటి ప్రభువే బయటకు వచ్చి మూయబడిన వారు కన్నులు తెరిచినట్లుగా ఎలా తెరిచాడు? వారికి తన్ను తాను బయలుపరుచుకొని, తనకు తాను బయలుపరుచుకోవడమే కాకుండా అక్కడ వారు ఆయనకు ఆహారం పెడుతూ ఉంటే, వారింట్లో భోజనం పెట్టినప్పుడు వారు పెట్టింది ఈయన తినాలా? ఈయన తీసుకుని వారికి పెడతాడా? ఇప్పుడు మీ ఇంటికి వస్తాను నేను, మీరు భోజనం చేద్దరు రండి అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్లేట్ పెట్టి మీరు వడ్డిస్తారు, అంతేనా? లేక నేను వడ్డించుకుంటానంటే ఏమంటారు? ఇదేంటండి మేము వడ్డిస్తాం కదా, మీకు ఏం కావాలి చెప్పండి అంటాం. కానీ అక్కడట ఆయన వారి చేతిలో రొట్టెను తీసుకొని ఆ రొట్టెనట ఏం చేశాడు? ఆయన విరిచి వారికి ఇచ్చినప్పుడట వారు కన్నులు తెరబడ్డాయి. ప్రియులారా అందుచేత అక్కడ ఆయన వీరికి ఆహారం వడ్డించడానికి ఒక చనువు అనేది మనం చూస్తున్నాం. ప్రభు ఈ లోకములో నీవును కూడా ఆయనకు ఆహారం పెట్టడానికి ఆహ్వానిస్తే, నీవే ఆయన ఆహ్వానించినప్పుడట నిన్ను ఆయన ఏం చేస్తాడు? నీకు ఆహారం పెడతాడు. ఆహ్వానించేది నీవు కానీ ఆహారం పెట్టేది ఎవరు? ఆయన జీవాహారము నేనే. గనుక ఎప్పుడైతే ఆ రొట్టెని విరిచి వారి చేతులకి ఇచ్చారో వారు కన్నులు తెరబడ్డాయి. ఇప్పుడు మీరందరూ ఏం తీసుకుంటారు చెప్పండి? రొట్టె తీసుకుంటారు, ద్రాక్షరసం పుచ్చుకుంటారు. గనుక మన కన్నులు తెరవబడుతున్నాయా అనేది మన ప్రశ్న. గనుక కన్నులు తెరవబడకపోతే మనం తీసుకునే సంస్కారం అనేది చెప్పండి ఒక బూటకం, అంతే కదా? ఈ ఆహారం అనేది ఒక బూటకంగా మీరు పుచ్చుకుంటే దీనివల్ల మీకు ఏమీ ప్రయోజనం లేదు. గనుక ఆయన విరిచి ఇచ్చే రొట్టె మీరు స్వచ్ఛముగా, హృదయపూర్వకముగా, హృదయ శుద్ధితో లేక హృదయానందముతో ప్రభు యొక్క శరీరాన్ని అందుకుంటున్నాను అని మీరు అందుకున్నట్లయితే మీ యొక్క ఆత్మ సంబంధం నేత్రాలు తెరవబడతాయి. బహిరంగ నేత్రాలు మూయబడిన అంతరంగ నేత్రాలు తెరబడినప్పుడు ఏం చేస్తారు? ప్రభుని మీరు స్పష్టముగా చూడగలుగుతారు. కనుక ఎమ్మాయి గ్రామస్తులు నడిచారు, సంభాషించారు, ప్రభు చెప్పిన మాటలు విన్నారు. వారట మాటలు విన్నంతసేపు వారి గుండెలు మండుచున్నాయట. మరి మనం అనేక సంవత్సరాల నుంచి వేసే మాటలు వింటున్నాం. ఏమైనా గుండెల్లో బాధ ఉందా? ఆలోచన చేయండి. గుండెల్లో బాధ ఏమైనా కనిపించిందా? సిలువ ధ్యాన కాలాల్లో 40 దినాలు సిలువను గూర్చి ధ్యానించిన మన గుండెలు ఎక్కడా మండయ్యా? చెప్పాలి, మండిందండి నా గుండె అన్నవారు ఎవరున్నారా? కనుక గుండెలు మండినప్పుడే ఆయనను ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఏం చేస్తాం? చూస్తాం. అందుకే ఎమ్మాయి గ్రామస్తులైన వారట చెప్పండి ఏం చేశారు? వారు ఆ మాటలు వినేటప్పటికి గుండెలు మండిపోయాయి. ఈరోజు మనము ప్రతి దినము కాదు, లేక 40 దినాలు కాదు, ఇలా ప్రతి ఆదివారము శుక్రవారము దేవుని వాక్యాన్ని వినడానికి వస్తూ ఉన్నాం. మన గుండెలు ఎలా మండుతున్నాయో ఆలోచన చేసుకోండి. అటువంటి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆయన ఈ దినమందు మీకు రొట్టె విరిచి వడ్డించి మీ కన్నులు తెరిచే భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అతి మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరలోక సాన్నిధ్యములో ఉన్న నీవు దేవా భూలోకంలోనికి వచ్చుటియే కాకుండా నిన్ను నీవు బయలుపరుచుకున్నావు. నీవే ప్రభా మహిమపరుచుకున్నావు. నీ మహిమను అనేకులకు చూపించుకుంటూ వచ్చావు.
గనుక మేమును కూడా ప్రభా నిన్ను మహిమపరచవలసిన వారమై ఉన్నాము గనుక మేము నిన్ను మహిమపరచుట వలన మేమును కూడా మహిమలోనికి చేరుకునేటువంటి ధన్యత మాకు అనుగ్రహించి వారై ఉన్నారు. మహిమతోనే కప్పివేసి మహిమ తోడ ప్రభావమును చేర్చుకొని పరలోక మహిమలోనికి ప్రభావమును సిద్ధపరిచేవారని మా ఆత్మీయ జనకులు ప్రభా యేసు ప్రభా అనేటువంటి రెండవ రాకడ పాటలో చక్కగా రచించిన వారై ఉన్నారు గనుక తండ్రి మహిమలో ప్రభా మమ్మను చేర్చుకోవడానికి నీ మహిమలోనికి మమ్మను ప్రభా ఆహ్వానించుకోవడానికి మానవ శరీరాకారముతో మా మధ్యకు వచ్చి నిన్ను నీవు బాధించుకొని మరలా ప్రభా మమ్మను బలపరిచి పునరుద్ధాన బలము చేత స్థిరపరిచి పునరుద్ధానం యొక్క సంస్కారపు విందును ఇచ్చి మీరే మమ్మను బలపరిచి మహిమ పొందుమని పునరుద్ధానుడని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.